అండి, వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఎండాకాలంలో ఎక్కువగా దొరికే మామిడి పళ్ళతోటి మంచి టేస్టీ మ్యాంగో కేక్ చేద్దామండి. అన్ని కూడా ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే చేసుకోవచ్చు. ఎంత ఈజీగా చేసుకుంటామో అంతే టేస్టీగా ఉంటుంది. మస్ట్ ట్రై రెసిపీ అండి. ఈ కేక్ ని ఇంట్లో వాళ్ళు తప్పకుండా ఒక రోజులో ఫినిష్ చేసేస్తారు, అంత బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ ని చూసేద్దామండి. మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ వేసాక 4-5 యాలకులు కూడా వేసుకోవాలి. మిక్సీ జార్ లో వేసినవన్నీ కూడా ఒకసారి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుందామండి. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసాక వెడల్పట్టి బౌల్ తీసుకొని అందులో జల్లెడ పెట్టి గ్రైండ్ చేసిన ఉప్మా రవ్వ అంతా కూడా వేసుకుని ఒకసారి జల్లించేసుకుందాము. ఇలా జల్లెడలో ఉన్నదంతా కూడా జల్లించేసాక ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకుని తీయటి మామిడి పళ్ళని చిన్న పీసెస్ గా కట్ చేసేసుకుందామండి. ఈ మామిడి పళ్ళు ఎంత తీయగా ఉంటే కేక్ టేస్ట్ అంత బాగుంటుంది. కొంచెం కూడా పులుపు లేకుండా చూసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన మ్యాంగోని ఒక కప్పు వేసేసాక బ్రౌన్ కలర్ లో ఉన్న షుగర్ ని అరకప్పు వేస్తున్నానండి. బ్రౌన్ షుగర్ కి బదులుగా వైట్ షుగర్ కూడా యూస్ చేయొచ్చండి. వీటికి బదులుగా బెల్లం కూడా యూస్ చేయొచ్చండి. కానీ బెల్లం కలర్ ని బట్టి కేక్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. బ్రౌన్ షుగర్ అరకప్పు వేసేసాక రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలను కూడా అరకప్పు వేసేసుకొని మిక్సీ జార్ లో ఉన్నవన్నీ కూడా ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉప్మా రవ్వ వేసిన బౌల్ తీసుకొని అందులోకి గ్రైండ్ చేసిన మ్యాంగో పేస్ట్ అంతా కూడా వేసేసుకొని విస్కర్ తోటి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. అంతా కలిసేలా కలిపేశాక మనం యూజ్ చేస్తుంది ఉప్మా రవ్వ కాబట్టి ఆ ఉప్మా రవ్వ బాగా నానితే కేక్ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. అందుకే ఈ బౌల్ ని ఒక 40 నిమిషాల నుండి 1 గంట వరకు పక్కన పెట్టేసుకోవాలి. 1 గంట తర్వాత మూత తీసి చూస్తే కేక్ బ్యాటర్ అంతా కూడా కొద్దిగా థిక్గా వచ్చేసింది. ఇందులోనే ఇంకో 1/4 కప్పు పాలు వేసుకుని విస్కర్ తోటి అంతా ఒకసారి కలిపేసుకుందాము. అప్పుడు కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్ గా సరిపోతుంది. ఇందులోనే మెల్ట్ చేసిన బటర్ 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. ఒకవేళ బటర్ అందుబాటులో లేకపోతే నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఈ రెసిపీలో ఆయిల్ కంటే కూడా బటర్ లేదంటే నెయ్యిని యూస్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. బటర్ వేసేసాక 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి విస్కర్ తోటి ఒకటే డైరెక్షన్ లో అంతా కలిసేలా కలిపేసుకోవాలి. ఉప్మా రవ్వ తోటి చాలా కేక్ రెసిపీస్ ట్రై చేసి ఉంటారండి. వాటన్నిటికంటే కూడా ఈ మ్యాంగో కేక్ చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ తోటి టేస్టీగా ఉంటుంది. వేరే చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీ వేసి 1 స్పూన్ గోధుమ పిండి వేసి వాటన్నిటిని బాగా కోటింగ్ చేసేసుకుందాము. ఇలా కోటింగ్ చేయటం వల్ల టూటీ ఫ్రూటీ కేక్ బ్యాటర్ లో వేసినప్పుడు ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. టూటీ ఫ్రూటీకి గోధుమ పిండి అంతా కూడా కలిపేశాక ఈ టూటీ ఫ్రూటీ అన్ని కూడా కేక్ బ్యాటర్ లోకి వేసేసుకుందామండి. టూటీ ఫ్రూటీతో పాటు 2-3 టేబుల్ స్పూన్ల చిన్నగా చాప్ చేసిన నట్స్ ని కూడా వేస్తున్నానండి. నట్స్ అనేది ఆప్షనల్ అండి, నచ్చితేనే వేయొచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేను ఇక్కడ బాదం, జీడిపప్పు, పిస్తాని చిన్నగా కట్ చేసి వేసేసానండి. నట్స్, టూటీ ఫ్రూటీ అంతా బాగా కలిసేలా విస్కర్ తోటి ఒకసారి కలిపేశాక ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకుని కేక్ టిన్ తీసుకుని దానికి నెయ్యి లేదంటే బటర్ పేపర్ పెట్టేసుకోవచ్చండి. నేను ఇక్కడ 6x6 ఇంచెస్ ది కేక్ టిన్ యూస్ చేస్తున్నాను. మనం రెడీ చేసిన కేక్ బ్యాటర్ అంతా కూడా వేసుకుని కేక్ బ్యాటర్ అంతా కూడా ఈవెన్ గా వచ్చేలా స్పాచులాతో స్ప్రెడ్ చేసేసుకుని ఈ కేక్ ఇంకొంచెం అందంగా కనిపించడం కోసం చిన్నగా చాప్ చేసిన మిక్స్డ్ నట్స్ తో పాటు ఇంకొన్ని టూటీ ఫ్రూటీ అంతా కూడా స్ప్రింకిల్ చేసేసుకుంటున్నాను. ఇలా కేక్ టిన్ అంతా కూడా డెకరేట్ చేసేసాక ఈ మ్యాంగో కేక్ ని మనం స్టవ్ మీద కుక్ చేస్తున్నామండి. స్టవ్ మీద ఏ కేక్ అయినా సరే కుక్ చేయాలి అనుకుంటే అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో సాల్ట్ అడుగున వేసేసి స్టాండ్ పెట్టుకొని ప్యాన్ ది మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ప్రీ హీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ ప్రీ హీట్ అయిన తర్వాత కేక్ టిన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 50-55 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ యూస్ చేస్తుంది ఎలక్ట్రిక్ స్టవ్ కాబట్టి నాకు ఈ టైం అయితే పట్టిందండి కేక్ రెడీ అవ్వటానికి. ఒకవేళ గ్యాస్ స్టవ్ యూస్ చేస్తున్నట్టయితే టైం కొద్దిగా చేంజ్ అవుతుంది. అందుకే కంపల్సరీగా టూత్ పిన్ తోటి చెక్ చేసుకోవాలి. కేక్ అంతా బాగా ఉడికిందో లేదో టూత్ పిన్ తోటి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. టూత్ పిన్ కి ఏదైనా స్టిక్ అవుతే దాన్ని ఇంకో 5 మినిట్స్ లేదంటే 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. టూత్ పిన్ ఎప్పుడైతే క్లీన్ గా వచ్చేస్తుందో అప్పుడు కేక్ రెడీ అయినట్టండి. ఈ స్టెప్ ని మాత్రం కేక్ ని ఎప్పుడు చేసినా సరే ఫాలో అవ్వాలి. అదే ఈ కేక్ ని ఓవెన్ లో బేక్ చేయాలి అనుకుంటే 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో 180 డిగ్రీస్ దగ్గర 35 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా స్పాంజీగా చాలా టేస్టీగా మ్యాంగో కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ మ్యాంగో కేక్ ని పీసెస్ గా కట్ చేసుకుని ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే 4-5 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. పిల్లల హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఈ మ్యాంగో కేక్ ని తప్పకుండా ట్రై చేయండి. నట్స్, టూటీ ఫ్రూటీ తగులుతూ టేస్టీగా ఉంటుంది. సమ్మర్ లో మస్ట్ ట్రై రెసిపీస్ లో ఈ మ్యాంగో కేక్ ఉంటుందండి. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన మ్యాంగో కేక్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.